బెజవాడ బందర్ రోడ్లో గజం 3,00,000 రూపాయల. వామ్మో అనుకుంటూ ఎక్కడెక్కడో దాచేసిన నల్ల డబ్బును బయటకు తీసి కనిపించిన సెంటు భూమిని కూడా వదలకుండా కొనేయడానికి రోడ్ల మీద పడ్డ సోకాల్డ్ పీపుల్కి ఈ రియాలిటీ షాకులు ఇంకా అర్థమైనట్లు లేదు. ఆ మధ్య హైదరాబాద్లో ఇలాగే గజం భూమి 1,50,000కు చేరుకుని చక్కలి గింతలు పెట్టేసింది. తీరా బుడగ ఫట్టన్న తర్వాత సదరు భూముల కొనుగోళ్లకు అప్పులిచ్చిన బ్యాంకులు బేరమన్నాయి. 100 కోట్లు పోసి కొనుగోళ్లు చేసిన ఈ భూముల్లో కట్టిన కట్టడాలకు తగిలించిన రేట్ కార్డుల్ని చూసి కొనుక్కునే వాళ్ళెవరూ ఆ ఛాయలకే రాలేదు. ప్రస్తుతం ఇవన్నీ కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడమే తరువాయి. ఇప్పుడు కొత్త రాజధాని ఏర్పాటు కోసం విజయవాడ, గుంటూరు, తెనాలి సెంట్రిక్గా ఏర్పాటవబోతున్న ప్రాంతాల్లో చరిత్రల్ని తిరగరాసేస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసుకుంటున్న వాళ్లకో మనవి. అక్కడ తెలంగాణ వచ్చేస్తుందంటూ ఇక్కడ విజయవాడ, గుంటూరు మధ్య కనిపించిన ఖాళీ స్థలాల్ని కొనిపారేసి రియల్ ఎస్టేట్ భూమికి పాల్పడ్డ ఔత్సాహికులకు 100 కోటి దండాలు పెట్టి చేసుకుంటున్న వినపం కూడా ఇదే. అంటే రోషాలొస్తాయి గాని ఈ ప్రాంతాల్లో చాలా కాలంగా పాతుకుపోయిన ఒకానొక కల్చర్ జనాల్ని పెడదోవ పట్టించిందని ఎటువంటి భేషజాలు లేకుండా ఒప్పుకోవాల్సిందే. ఏమిటిక్కడ పాదుకున్న సంస్కృతి, వాళ్ళ ఆలోచన విధానం, ఇంకా చెప్పాలంటే ఒక రకమైన ఈజీ లైఫ్ స్టైల్. కొంతకాలం క్రితం దాకా మనకున్న పారిశ్రామికవేత్తలంటే రైసు మిల్లు ఓనర్లు, సినిమా థియేటర్ల యజమానులు, జిరాక్స్ షాపులోళ్ళు, కోళ్ల షెడ్లోళ్లే. కాస్త మిగులు డబ్బున్నోళ్ళైతే సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. పక్కోడు ఏది మొదలు పెడితే మనము అదే. ఒకప్పుడు వీధి వీధంతా జెరాక్స్ షాప్ కార్ఖానాలే. ఊరవతలకెళ్తే రైసు మిల్లులు తప్ప ఇంకోటి కనిపించదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశాలున్న రోజుల్లో కూడా మనోళ్లు అటువంటి ప్రయత్నాలే చేయలేదు. వ్యవసాయంలో కొద్దో గొప్ప మిగుల్చుకున్న డబ్బును వ్యాపారాల పేరుతో చేతులు కాల్చుకున్న వాళ్లే ఏ ఊరెళ్ళినా కనిపిస్తారు. నిజానికి అగ్రికల్చర్ సర్ప్లస్ మనీతో పరిశ్రమలు పెట్టి రాణించిన 2వ తరం ఔత్సాహికులు ఈ రైతు కుటుంబాల నుంచి వచ్చినోళ్లే. అయితే వాళ్ల శాతం ఎంత? వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఏ కొంతమందో తప్ప రాణించిన పారిశ్రామికవేత్తలు లేరని చెప్పుకోవాలి. ఎందుకు ఇలా జరిగిపోతోంది? ఏనాడు విశ్లేషించుకున్న పాపాన పోలేదు. ఇవాళ కొత్త రాష్ట్ర ఏర్పాటును ఒక ఛాలెంజ్గా స్వీకరించిన చంద్రబాబు ఈ విషయం మీద దృష్టి సారించాల్సిన అవసరం లేదా? ఒక ఆరోగ్యకరమైన ఆంట్రప్రెన్యూర్ కల్చర్ను అభివృద్ధి చేసుకోకపోతే ఆశిస్తున్న లక్ష్యాలేవీ సిద్ధించవు. ఈ మధ్యకాలంలో విశృంఖలంగా పెరిగిపోయిన కన్జ్యూమరిజం, అటువంటి వినిమయ సంస్కృతి తెచ్చిన పోకడలతో కొత్త తరహా ఆలోచనలు పుట్టేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఆరోగ్యకరమైనవి కావంటూ ఎవ్వరూ వాదించబోవడం లేదు. కానీ ఇంటికొకళ్ళ చప్పున రియాల్టర్లు, బిల్డర్లు తయారై అటువంటి వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారు. కొన్ని ప్రాథమిక వ్యాపార సూత్రాల్ని విస్మరించి వ్యవహారాలు నడపడం మూలంగానే మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అటు నిర్మాణ రంగంలో కూడా విశ్వసనీయత పూర్తిగా కనుమరుగైపోయింది. దీంతో పాటు పెట్టుబడి పెట్టడం అంటే తమ దగ్గరున్న డబ్బును తీసుకెళ్లి ఒక స్థలం కొనేయడమనన్న ఆలోచన విధానం వేళ్లునుకుపోవడం వల్ల ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్లే కరువయ్యారు. కొంతకాలంగా కళాశాలలు, కార్పొరేట్ స్కూళ్లకే గిరాకీ బాగా ఉందని తెలిసి చాలామంది ఈ విద్యా వ్యాపారం వైపు ఎగబడుతున్న దాఖలాలు. ఇక మరికొంతకాలం క్రితం డాక్టరీలు చదివినోళ్లంతా నర్సింగ్ హోంలు, ఆసుపత్రులంటూ పాకులాడారు. విద్య, వైద్య రంగాలంటే కేవలం స్కూళ్లు, కాలేజీలు, నర్సింగ్ హోంలు మాత్రమే కాదన్నది అభివృద్ధి కాముకులు అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రజల ప్రాథమిక ఆలోచన విధానంలో మార్పు రానంతకాలం ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఫ్లాట్లు, 3 ప్లాట్లు తప్ప ఇంకేవీ ఉండబోవు.